తెల్ల తిమింగలం కళేబరం కలకలం రేపుతోంది. నార్వే సముద్ర తీరంలో కనిపించిన ఈ కళేబరం రెండు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైందే. రష్యాకు చెందిన స్పైవేల్గా భావిస్తుండటమే దీనికి కారణం. గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొనేలా, పొరుగు దేశాల నౌకాదళ సమాచారాన్ని సంగ్రహించేలా రష్యా దీనికి శిక్షణ ఇచ్చిందని అనుమానిస్తున్నారు. బేలుగా రకానికి చెందిన వైట్ వేల్ ఇది. వ్లాదిమిర్ అనేది నిక్నేమ్. నార్వే సముద్ర తీర ప్రాంతం రిస్వికా బేలో నిర్జీవంగా కనిపించింది. ఫిషింగ్ కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఈ తిమింగలం కళేబరాన్ని తొలుత గుర్తించారు. దీనిపై స్థానిక కోస్ట్ గార్డ్ సిబ్బంది మెరైన్ మైండ్ ఎన్జీఓ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఈ వైట్ వేల్ కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి తరలించారు. దీని శరీరంపై ప్రాణాంతక గాయాలు ఉన్నట్లు మెరైన్ బయాలజిస్ట్, మెరైన్ మైండ్ ప్రతినిధి సెబాస్టియన్ స్టాన్ నిర్ధారించినట్లు నార్వే అధికారిక వార్తా సంస్థ ఎన్ఆర్కే వెల్లడించింది. 3 సంవత్సరాలుగా దీని కదలికలను తాను గమనిస్తున్నానని, 2 రోజుల కిందటి వరకు ఇది పూర్తి ఆరోగ్యంతో ఉండేదని సెబాస్టియన్ తెలిపారు. దాని శరీరంపై తీవ్ర గాయాలు ఉండటం అనేక అనుమానాలను కలిగిస్తుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ తెల్ల తిమింగలాన్ని రష్యాకు చెందిన స్పైవేల్గా భావిస్తున్నారు. గతంలో దీని శరీరంపై కొన్ని మైక్రో పరికరాలు, కెమెరాలు లభించడమే దీనికి కారణం. ఆ పరికరాలపై ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్ అనే అక్షరాలను ముద్రించి ఉండటం వల్ల ఈ అనుమానాలు తలెత్తాయి. ఈ అనుమానాలపై రష్యా ఎలాంటి వివరణ ఇవ్వలేదు అప్పట్లో. అలాగని ఖండించను లేదు. 4.2 మీటర్ల పొడవు. 2019లో తొలిసారిగా దీన్ని నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ తీరంలో కనుగొన్నారు. సాధారణంగా ఈ వైట్ వేల్గా వేల్స్ గ్రీన్లాండ్, నార్వే, రష్యా సముద్రంలో సంచరిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కూడా నార్వే తీరంలో చాలాసార్లు కనిపించిందే.